brothers and sisters in the Lord. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, Today's verse for our meditation is taken from the book of Psalms 149 verse 3. ఈ దినము మన ధ్యానం కొరకు 149వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Let them praise his name in the dance. Let them sing praises unto him with the timbrel and harp. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. Considering all the things that God has done for us, దేవుడు మన కొరకు జరిగించిన వాటన్నిటిని తలంచుకుంటూ we should never be ashamed to give him the honor and praise that he is so truly deserves. ఆయన ఘనపరచడం, ఆయనను స్తుతించడం, నిజంగా ఆయన యోగ్యుడు కదా, ఆ రీతిగా ఆయన ఘనపరిచి సూచించే విషయంలో ఎప్పుడు సిగ్గుపడకూడదు. When we think about the word praise, స్తుతి, కొనియాడుట అనే ఈ మాటను మనము ఆలోచన చేస్తే, praise is a verb that shows action for and to something or to someone. స్తుతి అనేటువంటిది ఒక క్రియగా మనం ఒక క్రియ చేయుట, ఒకరి గురించి కానీ ఒక కార్యం చేయ దాని గురించి మాట్లాడుతుంది. Praise can come in many forms. స్తుతి అనేటువంటిది అనేక విధాలుగా రావచ్చది. A handshake is a way of praise for showing approval. చూడండి, మనము కర్చాలం చేయుట కూడా అది మరి స్తుతించడానికి అదొక ఆమోదంగా కూడా మనం చూడాలి, కొనియాడేదానికి. A simple gesture is a form of praise for showing that you in agreement with. Simple gesture, yes. అవును కదా, నీ హావభావాల ద్వారా కూడా నువ్వు ఆయనతో సమ్మతిస్తున్నావు అనేది మనకు అర్థమవుతుంది. Or the waving of hand or screaming at the top of your voice at a football or a cricket game. When someone scores a touchdown to make a run in another way, it is another way of showing praise. చూడండి, మనం చెయ్యి ఊపుట కానీ, ఆటలు క్రీడల్లో కొంచెం ఏదైనా మంచి ఆట ఆడినప్పుడు వాళ్ళు అరుపులు కేకల ద్వారా కానీ అట్లా కొన్ని పరుగులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం వారిని కొనియాడుట దాని గురించి మనం చూడొచ్చు. So what is praise? కాబట్టి ఇప్పుడు కొనియాడుట, స్తుతించుట అంటే ఏమిటి? According to the Layman's Bible Encyclopedia, లేమెన్స్ బైబిల్ యొక్క ఎన్సైక్లోపీడియా ప్రకారం చూస్తే, praise is honor rendered for worth. That is approval or laudation. స్తుతించుట అంటే పొగడబడేదానికి లేదా ఆమోదించబడేదానికి యోగ్యమైన సమయాల్లో మనం It స్తుతించుట. is paying a joyful tribute or homage rendered to God. అంటే దేవునికి ఎంతో సంతోషముతో మనం చెల్లించుట దాని గురించి మాట్లాడుతుంది. Though many things are there, let us see two important things for today. ఈ విధంగా అనేకమైన సంగతులున్నా ఈరోజు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. Number one, మొదటిది, praise comes with a cost. చూడండి, స్తుతి అనేటువంటిది క్రయంతో కూడినది. In Psalm 149 verse 3, 149వ కీర్తన 3వ వచనంలో, let them praise his name with dancing and make music to him with the tambourine and harp. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. The question I would like to pose to you is, ఇప్పుడు నేను మీకు వేయాలనుకున్నటువంటి ప్రశ్న ఏమిటిదంటే, are you willing to pay a price? మీరు క్రయము చెల్లించడానికి సిద్ధమేనా? Are you willing to go through the pain and suffering day in and day out for that scream, dance or shout? ప్రతి దినం కూడా నాట్యం ఆడి మనము మరి యొక్క స్వరం ఎత్తి కూడా కీర్తించడానికి, స్తుతించడానికి, క్రయము చెల్లించడానికి సిద్ధమేనా? Are you willing to go through harsh criticism? ఒకవేళ నీకు చాలా కఠినంగా నీ మీద విమర్శలు వస్తా ఉంటే ఎదుర్కోవడానికి సిద్ధమేనా? Are you willing to be ridiculed by those who you think are in your corner? మరి నిజంగా నీవు అనుకున్న వారిని ఏదో ఎగతాళి చేస్తా ఉన్నప్పుడు అవి భరించడానికి సిద్ధమేనా? Are you willing to suffer the loss of a loved one? నీ ప్రియమైన వారు కోల్పోయినప్పుడు ఆ సందర్భాలు నీకు ఇష్టమేనా? Are you willing to deal with the deep disappointments in your life? నీ జీవితంలో ఎంతో లోతైనటువంటి నిరాశ, నిస్పృహ లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధమా? Are you willing to go through severe loneliness? నీవు ఒకవేళ ఒంటరితనం గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సిద్ధమేనా? Are you willing? నువ్వు సిద్ధంగా ఉన్నావా? As the exercise trainers used to say, some people, they will train you in exercises, they will say no pain no gain. కొంతమంది చూడండి, ఇలాంటి ఒక కసరత్తులు ఇలా మరి చేయిస్తూ ఉన్నప్పుడు, జిమ్లో కానీ ఇవి చేయిస్తూ ఉన్నప్పుడు మీరు నీకు నొప్పి లేనిదే నువ్వు దానివల్ల నీకే లాభం ఉండదు, అంటే ప్రయాసం క్రయం చెల్లించనిదే నీకే లాభం ఉండదు అంటారు కదా. Many of us accustomed to comfortable armchair Christianity. వాళ్ళలో చాలా మంది ఎంతో చక్కగా సౌఖ్యంగా మనం ఒక పడక కుర్చీ లాంటివి కూర్చుంటామే, అది కోరుకుంటారు. Some even question if God truly loves us and really cares for us, then he should not let terrible things happen to us. కొంతమంది ఇట్లా కూడా ప్రశ్నిస్తారు, అసలు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నా గురించి ఏమైనా పట్టింపు ఉందా, ఒకవేళ అదే అయితే ఎందుకని నాకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రశ్నిస్తారు. Now it would seem that God should do this for us. ఇప్పుడు దేవుడు మన కొరకు ఇది చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. Why does God let them happen?
ఎందుకని దేవుడు ఆ రీతిగా జరగనిస్తాడు? Why do the trials, tribulations, temptations of life fall upon us, especially in such heaviness and sorrow? జీవితంలో ఎందుకని ఇలాంటి భారభరితమైన దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎందుకని అనుమతిస్తాడు? My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, one thing we have to understand. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. God does truly love us because He sent His only begotten Son. దేవుడు నిజముగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా తన ఏకైక కుమారుని, ప్రియమైన కుమారుని మన కొరకు పంపించినాడు. He is Christ Jesus who came to die for our sins. ఆయనే యేసుక్రీస్తు మన పాపముల కొరకై మరణించడానికి వచ్చినవాడు. But the fact of the matter is, అయితే ఇక్కడున్న ఈ విషయం సత్యం ఏమిటిదంటే, is that the trials and tribulations that are going on in your life are there to test your faith and make you stronger. ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉన్నాయా? God uses the fire and trials and temptations for a good purpose. దేవుడు అగ్ని పరీక్ష, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశం కొరకై ఆయన He ఉపయోగిస్తుంటాడు. uses them to make us clean and pure, ఆయన మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలి అని కోరుతాడు. to make us to trust Him more and more. మనము ఆయన యందు ఇంకనూ అధికంగా నమ్మిక ఉంచాలని Yeah, కోరుతుంటాడు. the believer's faith must be tried. విశ్వాసుల యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. Yeah, it means to prove, to test, to strengthen. ఏమండి, మనల్ని బలపరచడానికి, పరీక్షించడానికి, మనల్ని రుజువుపరచ నిర్ధారించేదాని కొరకే Then ఉపయోగిస్తాడు. only it will be revealed that our faith is a genuine faith. అప్పుడు మాత్రమే మనకున్న విశ్వాసము అది నిజమైన విశ్వాసం అనేది రుజువు అవుతుంది. Are you understanding what I am telling? మరి నేను చెప్తున్న ఈ మాటల్ని నీవు అర్థం చేసుకుంటున్నావా? When we are faced with trials and temptations, we draw nearer to God. కష్టాలు, శోధనలు ఎదుర్కొంటుండగా దేవునికి ఇంకా సమీపంగా దగ్గరగా వస్తున్నామని Yeah, we cry out to God more than when things go well. చూడండి, అన్ని కూడా సజావుగా సాగిపోతా ఉన్నప్పుడు మనం ఎక్కువగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తుంటాం కదా. No. When things are going well, చూడండి, ఎప్పుడైతే పరిస్థితులు అన్ని కూడా సజావుగా సాగిపోతుంటాయో we don't care God much. మనం దేవుని గురించిన చింత ఎక్కువగా ఆయన గురించి పట్టించుకోం. In our trials, we cry out to God more than smooth మనం situations. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలు ఎదుర్కొన్నప్పుడే ఎక్కువగా దేవుని మొరపెడుతుంటాం మిగతా సమయాల కన్నా కూడా. Yeah, we even tend to clean up our lives in order to secure His help as we go through trials. కష్టాలు గుండా వెళ్తుండగా ఆయన సహాయం పొందడానికి మనం నిజంగా మనం పరిశుద్ధులంగా, పవిత్రులంగా కూడా అవుతుంటాం. And we just live more pure and clean and righteous lives. మరి మరింత పరిశుద్ధంగా, పవిత్రమైన జీవితం, నీతిమంతులుగా ఉండటం కోరుతా ఉంటాం. In fact, the greater the unreal the trial and temptation, వాస్తవంగా ఇంకా ఆ ఒక శోధన లేకపోతే ఆ కష్టాలు, ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు the more we see that we need God. మనకి ఇంకా ఎక్కువగా దేవుడు మనకు అవసరం అనే సంగతి ఎరుగుతుంటాం. And the more we see that our need is for God, ఇంకా ఇంతగా ఎక్కువగా మనకు దేవుని యొక్క అక్కర ఉందని ఎరిగినప్పుడు the closer we usually draw to Him. మనం ఆయనకి ఇంకా అంత సమీపంగా వస్తుంటాం. And the more closer we draw to Him, ఆయనకి మనం ఇంత సమీపంగా వస్తున్నప్పుడు the cleaner we live. మనం మరింతగా పవిత్రంగా So the జీవించగలుగుతాం. fire of trials causes us to live more pure and clean lives and to learn to trust God more and more. మన అగ్ని శోధనలు, పరీక్షలు అన్నీ కూడా మనల్ని మరింత పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తూ ఆయనకి ఇంకనూ సమీపంగా మనల్ని తీసుకొని వస్తాయి. Yeah, we all know how the fire purifies the gold. అగ్ని ఏ విధంగా బంగారంను శుద్ధి చేస్తుందో మనకందరికీ తెలుసు కదా. So the first thing what we want to learn is, కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, praise comes with a cost. స్తుతి అనేది క్రయముతో కూడినది. Secondly, రెండవది, praise Him while you have a chance. నీకు ఈ అవకాశాలు ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే నువ్వు ఆయన స్తుతించాలి. In Psalm 150, 150వ కీర్తనలో verse 6, 6వ వచనంలో it is written, ఇక్కడ రాయబడిన మాట, let everything that has breath praise the Lord, praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. See, let everything that has breath. చూసారా, ఊపిరి ఉన్నది, ప్రాణమున్న సమస్తము కూడా స్తుతించాలి. See, let us not take praise for granted. చూడండి, మనము ఈ స్తుతి అనే మాటకి మనం ఏదో లెక్కలేనితనం ఉండొద్దు. There is going to come a time when the breath that comes through our nostrils will leave our nostrils and it will return no more. మన నాసికా రంధ్రంలో నుండి ఈ ఊపిరి వెళ్ళిపోయి ఇంకెప్పటికీ తిరిగి రానిటువంటి ఒక సమయం రాబోతుంది. That's why in John 9:4 says, అందుకని యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, as long as it is day, we must do the work of Him who sent me. Night is coming when no one can work. John's Gospel, 9th chapter, verse 4. 9వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో రాయబడిన మాట ప్రకారం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది,
అప్పుడు ఎవడును పని చేయలేడు. You need to praise him while you have a chance. నీకు ఈ తరుణాలు ఉన్నప్పుడు ఉండగానే దేవుని For స్తుతించాలి. as long as you are breathing and have the function of your mind, you should be giving God some praise. నీలో ఊపిరున్నంత వరకు, నీ మెదడు నీ మనసు పని చేస్తున్నంత వరకు దేవుని స్తుతిస్తూనే You ఉండాలి. should praise God for his majesty, ఆయన ఒక ఔన్నత్యాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి దేవుని for స్తుతించాలి. his glory. ఆయన మహిమను బట్టి You have to praise స్తుతించాలి. God for his excellency, ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి దేవుని for స్తుతించాలి. his greatness, ఆయన యొక్క మహాత్మ్యమును బట్టి for his స్తుతించాలి. holiness, ఆయన పరిశుద్ధతను for బట్టి his స్తుతించాలి. wisdom, ఆయన జ్ఞానమును బట్టి his స్తుతించాలి. power, ఆయన యొక్క శక్తిని for బట్టి his స్తుతించాలి. goodness, ఆయన మంచితనాన్ని for బట్టి his mercy, స్తుతించాలి. ఆయన కనికరాన్ని for బట్టి his loving స్తుతించాలి. kindness, ఆయన దయాదాక్షిణ్యాలను for బట్టి his స్తుతించాలి. ఆయన సత్యాన్ని బట్టి yeah, his స్తుతించాలి. faithfulness and truth. All these things we have to praise. ఆయన విశ్వాస్యత, ఆయన సత్యాన్ని బట్టి, వీటన్నిటి బట్టి మనం దేవుని He is స్తుతించాలి. the great Jehovah, the self-existent one. ఆయన మహా గొప్ప యెహోవా దేవుడు, ఆయన స్వయంభవుడైనటువంటి దేవుడు. He is the great Elohim, the one and true God. ఆయన గొప్ప దేవుడు, ఎలోహిం దేవుడు, ఆయన ఒక్కడే దేవుడై He ఉన్నాడు. is the great El Elyon, the one, the most high God. ఆయన ఎల్ ఎలియోన్ దేవుడు, ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి దేవుడు. He is ఆయన the great El Roy God. He is strong one who sees. ఆయన ఎల్రోయి దేవుడు, ఆయన చూచువాడు, బలమైనటువంటి దేవుడు. Yeah, he is the great El Shaddai, that is the Almighty God. ఎల్ షదాయి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన And he is the great El Olam, the everlasting God. ఎల్ ఒలాన్ దేవుడు, ఆయన నిత్యము శాశ్వత కాలం ఉండే దేవుడు. He is ఆయన the great Jehovah Nissi, the Lord is my banner. ఆయన యెహోవా నిత్సి, మహా గొప్ప దేవుడు. ఆయన యెహోవా నా ధ్వజమై ఉన్న He is దేవుడు. the Jehovah Roy is my shepherd. ఆయన యెహోవా రోహి, ఆయన నా కాపరి అయిన దేవుడు. Yeah, he is the great Jehovah Sidkenu, the Lord is my righteousness. యెహోవా సిద్కేను, ఆయన నా నీతి అయి ఉన్నాడు. Oh, he is the Lord Jehovah Shammah, the Lord is here. యెహోవా షమ్మా దేవుడు, ఇచ్చటున్నవాడు ఆయన. The Lord, he is great Jehovah Zaira, God will provide. ఆయన యెహోవా ఈరే, నా సదుపాయాలన్నీ కూడా తీర్చువాడు. He is ఆయన. the great Jehovah Rapha, he is the one who heals. యెహోవా రాఫా దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. How many things are there to praise the Lord? దేవుని స్తుతించడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. Yeah, when you are having chance, when you are having breath, praise the Lord. నీకు తరుణం ఉండగానే, నీ గొంతులో ఊపిరున్నప్పుడే దేవుని స్తుతించాలి. How to praise him because of his salvation, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి. because of his wonderful works, ఆయన అద్భుత కార్యాలను బట్టి his స్తుతించాలి. consolation, ఆయన ఆదరణను బట్టి and స్తుతించాలి. also his judgments and counsels. ఆయన తీర్పులు, ఆయన ఆలోచనలను బట్టి He is a స్తుతించాలి. God who fulfills his promises. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు, అందుకు He is స్తుతించాలి. the God who gives pardon for my sin పాపములకు క్షమాపణ ఇచ్చేవాడు, అందుకు దేవుని because of the స్తుతించాలి. spiritual health ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు and his కాబట్టి constant preservation ఆయన ఎల్లప్పుడూ మనల్ని భద్రపరుస్తుండేవాడు and కాబట్టి his deliverance. ఆయన విడుదల కొరకును. Not one thing, so many things are. ఒకటి కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. So let us praise the Lord. కాబట్టి మనం దేవుని స్తుతించదము. Praising the Lord, it costs us, and as long as you are having a chance, you can praise the Lord. యెహోవాను స్తుతించాలి అంటే అది క్రయంతో కూడినది. నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు యెహోవాను స్తుతించాలి. Praising the Lord, never postpone it. యెహోవాను స్తుతించుట ఎన్నడూ కూడా వాయిదా వేయకూడనిది. God help us to be God praising people. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే ప్రజలుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. A small announcement. ఒక చిన్న మనవి, Already I have announced a couple of times. ఒక ప్రకటన అనేక సార్లు నేను ప్రకటన చేసినాను. And because of some administrative reasons, these morning messages on the calendar verses are not being broadcasted through Hebron headquarters channel. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఛానల్ ద్వారా ఈ ప్రతిరోజు ఉదయం కూడా ఉదయకాలపు ధ్యానములు అనేవి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలను బట్టి, పరిపాలన కారణాలు బట్టి ప్రసారం కావడం లేదు. Many people are still calling me. చాలా మంది ఇంకను ఫోన్ చేస్తా ఉన్నారు. Right from September 1st, they are not broadcast. సెప్టెంబర్ మాసము 1వ తేదీ నుండి అవి నిలిపివేయబడినాయి, ప్రసారాలు జరగడం లేదు. However, every day at morning 6 o'clock, these meditations on the calendar verse are being broadcasted in my personal channel. ఏదేమైనా కానీ ఈ క్యాలెండర్ వచనం పైన ప్రతి దినం కూడా ఈ ఉదయకాల ధ్యానాలుగా సహోదరుని యొక్క వ్యక్తిగత ఛానల్లో ప్రతి దినము కూడా అవి ఉదయం 6 గంటల నుండి ప్రసారం అవుతూనే ఉన్నాయి. And many people have subscribed during the last 20 days. గడిచిన 20 దినాల్లో చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసినారు. More than 1,000 people. ఇంచుమించు 1000 మంది కంటే ఎక్కువగానే సబ్స్క్రైబ్ They are the చేశారు. new subscribers. వీళ్ళందరూ కొత్తగానే సబ్స్క్రైబ్ So if చేసుకున్న you వాళ్ళు. want to hear these meditations, you also can subscribe to my personal channel. కాబట్టి ఒకవేళ మీరు ఇంకా ఈ ఉదయకాల ధ్యానాలు వినాలని ఆశపడితే సహోదరుని వ్యక్తిగత ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. The name of my channel is ఆ ఛానల్ పేరు ఏమిటిదంటే John
John Victor Hebron. జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్. Yeah, if you desire to hear, you can subscribe. ఒకవేళ వినాలనే ఆశ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వినొచ్చు. May God guide you throughout this day. ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని నడిపించునుగా. May God help us to be God praising people all the days of our life. మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతించే ప్రజలుగా దేవుడు మనల్ని చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, you are worthy of all our praises. మా స్తుతులన్నిటికీ నీవు యోగ్యుడవు. Oh Lord, we have to pay a price to worship and praise thee. దేవా నిన్ను ఆరాధించాలి, స్తుతించాలంటే క్రయము చెల్లించాలి. మేము Hannah paid a price. అన్న క్రయము చెల్లించినది. Mary, the mother of Jesus, paid a great యేసు price. తల్లి అయిన మరియా కూడా గొప్ప క్రయమే చెల్లించినది. Abraham paid a price. అబ్రహాము కూడా క్రయం చెల్లించినాడు. Worship is costly. ఆరాధన అదెంతో ఖరీదైనది. Oh, to praise thee, we have to pay the cost. దేవా మేము నిన్ను స్తుతించాలంటే క్రయం చెల్లించాలి. Because our praise is not from the lips, but from the bottom of our heart. ఎందుకంటే మా స్తుతులు పెదవులతో వచ్చేవి కాదు, హృదయాంతరంగం నుండి వచ్చేవి Oh, కాబట్టి. my soul, everything that is within me, praise the Lord. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును And సన్నతించాలి. also we have to praise you when there is a chance and opportunity. అంతేకాకుండా ప్రభా ఇంకా తరుణాలు అవకాశాలు ఉండగానే మేము నిన్ను Oh, స్తుతించాలి. when there is breath in our lives. ప్రభా మాలో ఊపిరి ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే Oh Lord, స్తుతించాలి. this side of heaven we can praise thee. ఆకాశం ప్రభా పరలోకానికి ఈవల మేము మిమ్మల్ని స్తుతిస్తూనే ఉండాలి. Help us to exercise this praise all the days, all the moments of our life. మా జీవిత కాలం అంతా కూడా అనుదినము కూడా ప్రతి గడియలు కూడా మేము నిన్ను స్తుతించు వారంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.